మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనవి చేయలేదేమనగా తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో వెలిసిన ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఇది నవనారసింహ క్షేత్రాలలో ఒకటిగా ఎంతో ప్రసిద్ధిగాంచింది. ముఖ్యంగా దేవాలయ ఆవరణలో గల యమధర్మరాజు ఆలయంలో ఈ రోజు భరణి నక్షత్రం సందర్భంగా యమధర్మరాజుకు ఉదయం పంచామృతాలతో వైభవంగా అభిషేకం అనంతరం ఆయుష హోమం నిర్వహించబడింది. భారతదేశంలో ఎక్కలేని విధంగా యమధర్మరాజు ఆలయం ఇక్కడ కొలువై ఉన్నది. ముందుగా యమధర్మరాజు దర్శించి తర్వాత లక్ష్మీ నరసింహస్వామిని దర్శించడం ఆనవాయితీ. యమధర్మరాజు దర్శిస్తే సకల దోషాలు తొలగిపోయి యమబాధలు ఉన్నాయని ఇక్కడ చరిత్ర పురాణాల్లో చెప్పబడింది. అందుగురించే చాలా మంది భక్తులు గోదావరిలో స్నానమాచరించి యమధర్మరాజు స్వామిని దర్శించి అభిషేకంలో పాల్గొని ఆయుష హోమం చేసుకుని లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. భరణి నక్షత్రం ఉదయం 8:30 గంటల నుండి 10 గంటల వరకు ఎంతో వైభవంగా ఈ యమధర్మరాజుకు అభిషేకం జరుగుతుంది. కావున ఎంతో మహిమాన్వితమైన ధర్మపురి పుణ్యక్షేత్రంలో ఎక్కడ లేని విధంగా యమధర్మరాజు కొలువై ఉన్నారు కనుక ఇది త్రిమూర్తి క్షేత్రంగా పిలువబడుతున్నది. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కొలువైన క్షేత్రం ఇది. కావున భక్తులంతా యమధర్మరాజు దేవాలయాన్ని దర్శించి లక్ష్మీ నరసింహస్వామిని కూడా దర్శించవలసిందిగా కోరుచున్నాం.